అమర్ ఇంట్లో అందరూ హోలీ ఈవెంట్కి వెళ్ళడానికి వైట్ అండ్ వైట్లో రెడీ అవుతారు. బాగి చక్కగా వైట్ చూడీదార్లో రెడీ అవ్వగా మనోహరి కూడా వైట్ శారీ కట్టుకుంటుంది. అమర్ ఈవెంట్కి వెళ్ళడానికి వైట్ అండ్ వైట్ డ్రెస్లో రెడీ అవుతూ ఉంటాడు. మనోహరి బాగిని నసపెడుతూ ఉంటుంది. ప్లీజ్ బాగి, నన్ను అమర్ని కలపడానికి ఏదైనా ఐడియా వేయి అని అనగానే అలాగే ఓకే అని పైకి చెప్తూ అమర్కి ఎలాగైనా దగ్గర అవ్వాలి ఐడియా అని మనసులో ఆలోచించుకుంటుంది బాగి. అమర్ రూమ్లో రెడీ అవుతుండగా రూమ్ ముందు బాగి ఒక అరటిపండు తొక్కని విసిరేసి మను యాదమ్మలతో ఇలా చెప్తూ ఉంటుంది. యాదమ్మ, ఇప్పుడు నువ్వు మనోహరిలాగా నడుచుకుంటూ ఆ తొక్కపై కాలు వేయాలి. జారి పడిపోయే టైంలో నేను పట్టుకుంటాను అమర్లాగా. మనోహరికి రిహార్సల్ అవుతుంది అని అంటూ ఉండగా మనోహరి మధ్యలో బాగి రెండు భుజాలు పట్టుకొని ఆ యాదమ్మ వల్ల కాదులే కానీ నువ్వు చేసి చూపించు అని అనడంతో సరే అని అంటూ బాగి నడుచుకుంటూ వెళ్ళి అరటిపండు తొక్కపై కాలు వేయగా జారి పడిపోబోతుండగా అప్పుడే అమర్ వచ్చి బాగిని కింద పడకుండా గట్టిగా ఆ బాగిని చుట్టుకుంటాడు. బాగి నడుం పట్టుకొని కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తాడు అమర్. బాగి ఐడియా వర్కౌట్ అవుతుంది. అదే టైంకి అమర్ వస్తాడని తెలిసే మనోహరిని భ్రమపెట్టి కావాలనే అరటిపండు తొక్కపై కాలు వేసి జారి పడుతున్నట్టు యాక్టింగ్ చేసి అమర్ రాగానే అమర్ ఒళ్ళో వాలిపోయింది బాగి. బాగి అలా పడిపోబోతుండగా అమర్ వచ్చి పట్టుకోవడం చూసి వాళ్ళిద్దరూ అంత సన్నిహితంగా ఉండడం చూసిన మనోహరి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరూ అలా కళ్ళు ముఖంలోకి చూసుకుంటూ ఉండడం చూసిన మనోహరి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. అమర్ బాగి మాత్రం ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమర్ మనసుని మళ్ళీ బాగి గెలుచుకుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.